ఇప్పుడు చేపలను మంచిగా శుభ్రంగా కడుక్కొని చేపలకి కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఈరోజు మనం చేపల ఫ్రై చేసుకుంటున్నాం. కొంచెం కారం. ఈ 3/4 కేజీ చేపలు ఇప్పుడు ఈరోజు ఫ్రై చేసుకున్నాం, చేపల ఫ్రై. వీటిని ఇప్పుడు మనం ఇవి కలుపుకొని ఆరబెట్టుకోవాలి ఈ ముక్కల్ని. ఇప్పుడు ఇవి ఎండకు ఆరబెట్టుకోవాలి 1 గంట సేపు. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు ఆరిపోయినాయి, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై. ఇప్పుడు ఫిష్ ముక్కలు చూడండి మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవి వేపుకుందాం ఆయిల్లో. నాలుగు పీసులు వేసిన. ఎక్కువ వేసుకుంటే అవి అతుక్కొని ఒకదానికొకటి విడిగా ఉండవు కాబట్టి 4 పీసులు వేపుతున్నా. తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే మనం ఎండలో ఆరబెట్టుకున్నాం కాబట్టి ఆరిన ముక్కలు తొందరగా వేగిపోయి ముక్కలు. చూడండి అప్పుడు తొందరగా వేగిపోతాయి ఇట్లా ఆరబెట్టుకొని వేపుకుంటే. ఒక వాయి వేగినాయి, మళ్ళీ ఇంకొక వాయి వేపుకుందాం. ఏంటండి చేప ముక్కలు ఫ్రై చేయడం. ఈ ఫ్రైకి ఈ ముక్కలకి ఇప్పుడు మనం ఒక మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తాం. ఇప్పుడు ఈ ఫ్రై ముక్కలకి మనం ఒక పొడి తయారు చేసుకుందాం. కావలసినవి ఎల్లిపాయలు, కొబ్బరి పొడి, అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ కొబ్బరి పొడి వేసుకుంటున్నా. కారం, జీలకర్ర పొడి, ఉప్పు, మెంతి పొడి, ధనియాల పొడి. ఇప్పుడు ఇవి మనం కారం తయారు చేసుకుందాం. రోట్లోనైనా దంచుకోవచ్చు, మిక్సీలో ఒకసారి పెడితే చాలు. ఒక్క పల్స్. ఇప్పుడు ఈ పొడిని వీటికి పట్టిద్దాం ముక్కలకి. ఇప్పుడు మనం కొంచెం అంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు ముక్కలకి మనం కారం పట్టించినాం కదా, మనం తయారు చేసుకున్న పొడి. ఇప్పుడు కొంచెం పోపు వేస్తే ఆ పొడి మంచిగా ముక్కలకి మంచిగా అంటుతుంది అన్నట్టు. కొంచెం పోపు వేసి అందులో కలుపుదాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కొంచెం వేగాక ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడు మనం పొడులు అవన్నీ వేసి ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి అన్నీ వేసి కారం, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని మనం ఫిష్ కలిపినాం కదా,
ఇప్పుడు ఆ ఫిష్ ముక్కలు ఈ పోపులో వేసుకుందాం. పోపులో వేసుకుంటే ఆ కారం ముక్కకు మంచిగా పడుతుంది అన్నట్టు. ఇది ఒక మనం వారం రోజుల వరకు కూడా తినొచ్చు అన్నట్టు. బయట పెట్టుకునే తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినొచ్చు. అయిపోయింది మన పోపు. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు ఇందులో వేసుకుందాం. మనం వేపు పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇట్లా చేసుకొని రేపు తింటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. చాలా ఎందుకంటే ముక్కకు అన్నీ పడతాయి, బాగుంటుంది. ఒక్క ముక్క పెట్టుకుంటే మనకు సరిపోయేంత అన్నంలో ఒక ముక్క సరిపోతుంది అన్నట్టు. ఈ పొడి ఒక ముక్క రెడీ అండి. మన ఫిష్ డీప్ ఫ్రై.